తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరింది. తెలంగాణలో మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని వారిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ పై పోరాడుతున్న తమని బీజేపీ టార్గెట్ చేస్తోందని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు. కరీంనగర్ మేయర్ పీఠం విషయంలో కాంగ్రెస్ కుట్రలు చేసిందన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ మంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు. మీ బండారం అంతా చిట్టా మా దగ్గర ఉంది, 100% చిట్టా ఉంది, ఇంకా తీస్తున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు పడుతున్న అవినీతి సంబంధించి అన్ని ఆధారాలు సేకరించినాం, ఇంకా సేకరిస్తున్నాం, పక్కా సేకరిస్తున్నాం. వీళ్లకు కొంతమంది ఐఏఎస్ అధికారులు వీళ్ళకి చెంచాగిరి చేస్తూ మధ్యవర్తిత్వం వహిస్తూ వారు సంపాదించుకుంటూ వీళ్ళకు ఆదాయాలను కూర్చిపెడుతూ ఏ విధంగా అక్రమాలు పడిపోతాడో వాళ్ళ రిపోర్ట్ కూడా ఉంది. మంత్రుల అవినీతికి సంబంధించిన ఆధారాలు, ఆడియో కూడా తన దగ్గర ఉన్నాయన్న బండి సంజయ్ మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనకు దిగుతామన్నారు. పక్కా ఒక్కొక్క మంత్రికి వ్యతిరేకంగా పక్కా ఆందోళన చేపడతాం. మేము వాళ్ళ నియోజకవర్గాలు తిరగకుండా చేస్తాం, వాళ్ళ ఇండ్లను ముట్టడిస్తాం, వాళ్ళ కార్యాలయాలను ముట్టడిస్తాం. వాళ్ళ అవినీతి బండారం అంతా కూడా సమయం చూస్తున్నాం. వారి యొక్క ఆలోచన మేరకు, రామచంద్ర ఆలోచన మేరకు తప్పకుండా చిట్టా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ చిట్టా బయట పెడతాం. అన్నీ ఉన్నాయి. మీరు ఎవరో దగ్గర కమిషన్ తీసుకున్నారు. చాలా మంది మంత్రుల విషయంలో వచ్చి మాకు చూపడిన ఆడియో రికార్డులు కూడా ఉన్నాయి మా దగ్గర. కేంద్ర మంత్రి అయి ఉండి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులపై నిందలు వేయడం సరికాదన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బీఆర్ఎస్ తో కలిసి కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తున్నారంటూ మండిపడ్డారు. మంత్రి అని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎలా ఉంటుంది? అవినీతి మయం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ మీద గెలిచింది కాంగ్రెస్ పార్టీ కదా. మొత్తం ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలుపుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామంటే మా మీద బురదల్లే ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. వారికి చిత్తశుద్ధి ఉంటే ఇవాళ కాళేశ్వరం మీద విచారణ జరిపి అది సిపిఐ టేక్ ఓవర్ చేయాలని అసెంబ్లీలో బిల్ పాస్ చేసాం. మీ సహచర మంత్రి కిషన్ రెడ్డి గారు కాదా మీరు సిబిఐకి 2 రోజులు నేను తెలుసా అని చెప్పింది? ఎందుకు కాలయాపన చేస్తూ ఉన్నాడు? మీరు అవినీతి మీద కేసీఆర్తో కుమ్మక్కై కాంగ్రెస్ మీద నిందలేసి ప్రజలు ఊరుకునే పరిస్థితిలో ఉండరు. మున్సిపల్ ఎన్నికల తర్వాత బండి సంజయ్ కాంగ్రెస్ టార్గెట్ గా విమర్శలు గుప్పిస్తుంటే హస్తం పార్టీ నేతలు కూడా రివర్స్ అటాక్ కు దిగుతున్నారు.